బమిడి శివమూర్తికి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా ప్రశంసా పురస్కారం అందించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్ల ఫంక్షన్ హాల్లో శివమూర్తి అభినందన కార్యక్రమం జరిగింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర మంత్రి కపిల్ మేరేశ్వర్ పాటిల్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంసా పురస్కారం అందుకున్న బమిడి శివమూర్తి అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బమిడి శివమూర్తిని ప్రభుత్వ ఉద్యోగ సంఘంలు, సేవా సంఘాలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కెవి రాఘవులు, ఆంజనేయులు, చాగంటి నాగేశ్వరరావు, ఆకొండి సూర్యనారాయణ, కోమూరి శ్రీనివాసరావు, రామకృష్ణ, అనంతలక్ష్మిలు పాల్గొని శివమూర్తి సేవలు కొనియాడారు. అనంతరం శివమూర్తి దంపతులను రమాదేవి ఉద్యోగ సంఘాలు ఘనంగా సత్కరించాయి. వివిధ రంగాల్లో సేవలు చేయడం జరిగింది. సుమారు ఇప్పటికే 125 దాటి అవార్డులు, రకరకాల సంస్థలు, రకరకాల ప్రభుత్వ అవార్డులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మీద ఎక్కువ అవార్డులు వచ్చాయి. అలాగే వినియోగదారుల సంఘాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా అవార్డులు వచ్చాయి. ఈ ఒక్క నెలలోనే 3 రకాల అవార్డులు రావడం జరిగింది. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు అరుణ కుమార్ గారి ద్వారా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవ కన్జ్యూమర్స్ అవార్డు బెస్ట్ సర్వీసెస్కి ఇవ్వడం జరిగింది. అలాగే రెండోది, ఇటీవల తిరుపతిలో ఒక నేషనల్ సెమినార్ జరిగింది. 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సమావేశాన్ని కోఆర్డినేట్ చేసినందుకు కమిషనర్ పంచాయతీరాజ్ సర్వీసెస్ ప్రత్యేక అభినందనలు, ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే మించి నేషనల్ లెవెల్లో రాష్ట్రపతి పీరియడ్కి వెళ్ళి ఈ అవార్డు తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. రేపు ఆగస్టు దాకా నాకు పూర్తి సర్వీసెస్ ఉన్నాయి. ఆ తర్వాత హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి మరింత సమాజ సేవని ఇంకా చేయడానికి మీరందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ 75వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా విశిష్ట అతిథిగా ఆయనకి ఆహ్వానం రావడం, అదే సమయంలో ఆయనకి బెస్ట్ సర్వీస్ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, ఆయన కాకినాడలో కన్జ్యూమర్స్ మూవ్మెంట్కి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన కానీ ఆయన కుటుంబం కానీ చాలా సేవలు చేస్తున్నారు. ఆయన మా క్యాప్కోలో కూడా ప్రస్తుతం ఆయన సర్వీస్లో ఉన్నారు కాబట్టి మంచి సలహాదారుగా ఉన్నారు. రేపు ఆగస్టులో రిటైర్ అయిన తర్వాత ఆయన సేవలు మరిన్ని పంచుతారని కోరుకుంటాను. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటాను. ఇవాళ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆయన న్యూఢిల్లీ వెళ్ళి పంచాయతీరాజ్ సెంట్రల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు బెస్ట్ సర్వీసెస్ ఇన్ పంచాయతీ డిఎల్పి ఒక కేడర్లో ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫీసులో పనిచేస్తూ మంచి సర్వీసెస్ చేసినందుకు మన ఆంధ్రప్రదేశ్లో ఏ పంచాయతీరాజ్ ఎంప్లాయీ కూడా అందుకునేటువంటి ఘన సన్మానం అక్కడ అందుకున్నాడు. కాబట్టి ఆ సందర్భంలో మేము అందరం కలిసి ఆయన ఏకగ్రీయంగా పౌర సన్మానం చేయడం ఏర్పాటు చేయడం అనేది, ఈ సన్మానంలో మిత్రులు, బంధువర్గము అందరూ కూడా పాల్గొని ఈ రోజున ఆయన యొక్క సేవలను కొనియాడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి సభాముఖంగా అభినందనలు మేము అందరం తెలియజేస్తున్నాం.